నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నేను కావ్య. సో ఈరోజు మార్నింగ్ న్యూస్ కి సంబంధించి అప్డేట్స్ చూద్దాం. సో మొదటిగా వెలుగు పేపర్ చూద్దాం. దీనికి సంబంధించి ఆ ఏదైతే నిన్న వికారాబాద్ కలెక్టర్ పై జరిగిన దాడి గురించి అయితే హల్చల్ అవుతుంది ఎక్కడ చూసినా. సో మరి అది నిజంగానే బీఆర్ఎస్ కి సంబంధించి అక్కడ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం ఆ పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి వాళ్ళ అనుచరుడు కావచ్చు, వీరు కావచ్చు, పక్కా ప్లాన్ తోటి దాడి చేయించారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఎవరు ఏ రకంగా చేసినా, ఇటు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేయించిన, వీళ్ళు కావాలని చేసిన, ఏ ప్లాన్ తో చేసిరు, ఎట్లా చేసిరు అని చెప్పేసి దానికి సంబంధించి ఈ రోజు విచారణ అయితే జరగబోతుంది. మరి దీనికి సంబంధించి ఎవరిపైన కూడా ఎవరిని వదిలిపెట్టం, చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా వ్యక్తం చేయడం జరిగింది. సో ఆయన ఒక అధికారిగా ఉన్నప్పుడు అట్లా నిజంగా చేసుకోవడం తప్పు. ఎందుకంటే మనం ఉంటే ఆయన ఏమైనా తప్పు చేస్తే, ఆయన ఏమైనా లంచాలు తీసుకొని ప్రజలను ఏమైనా మోసం చేస్తే, ఆ రకంగా ఏమైనా ఉంటే దానిపై మాట్లాడుకోవాలి, కూర్చొని చర్చించుకోవాలి, కంప్లైంట్ ఇవ్వాలి. కానీ దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? సో దీనికి సంబంధించి నిజంగా నిన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి. నిజంగా అది ఆయన చేసిండా ఇక్కడ స్పష్టంగా రాయడం జరిగింది. సో ఒకసారి చూద్దాం. అది వికారాబాద్ కలెక్టర్ పై దాడి వెనుక కుట్ర, కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ కార్యకర్త సురేష్. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడిగా గుర్తింపు. అటాక్ కు కొద్ది గంటల ముందు బీఆర్ఎస్ నేతకు 42 సార్లు ఫోన్. పరారీలో సురేష్. 14 మంది అరెస్ట్. అందరి కాల్ డేటా తీస్తున్న పోలీసులు. దీని వెనుక వాళ్ళ డేటా గిట్లా అన్ని తీస్తున్నారు కాబట్టి నిజంగా ఆ పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన అనుచరుడు సురేషే ఉన్నట్టు అయితే వాళ్ళు ప్రజెంట్ అయిన పరారీలో ఉన్నట్ట. సో దాదాపు అటాక్ కి కొద్ది గంటల ముందు బీఆర్ఎస్ నేతకు 42 సార్లు ఫోన్లు చేశారంట. మరి నిజంగా ఇది కుట్రనా? నిజంగా కొడంగల్ కి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి చేయిస్తున్నాడా, లేదంటే వాళ్ళ అనుచరులు ఏమైనా చేస్తున్నారా, లేదంటే రేవంత్ రెడ్డి పైన కక్ష సాధింపు చర్యలా ఇవి? గతంలో ఎమ్మెల్యేగా నరేందర్ రెడ్డి ఉండే, ఇప్పుడు 2018 ఎలక్షన్స్ లో పట్నం నరేందర్ రెడ్డి గెలిచిండు. ఇప్పుడు మళ్ళీ అదే ప్లేస్ లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన స్థానం ఆయన దక్కించుకుండు కొడంగల్లా. మరి దీనికి సంబంధించి నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఏమైనా చేయిస్తుందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ కాకుండా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి చేయిస్తున్నాడా అని చెప్పేసి దీనికి సంబంధించి ఈరోజు డేటా మొత్తం బయటికి రానుంది. మరి నిజంగా ఆయన కావాలని చేయిస్తే, నిజంగా ఎవరు అధికారులని కావాలని ఇట్లా దాడులు చేయిస్తే ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకు దాడి చేసారు? నిజంగా ప్రజలు తిరగబడితే వేరే రకంగా ఉంటుంది, వాళ్ళు అడగడమే. కానీ ప్రజలు అడుగుతారు కానీ కొట్టడానికి అయితే ఎవరు నాకు తెలిసి మాక్సిమం. ఎందుకంటే వాళ్ళ కోపం, వాళ్ళ ఆవేదన, వాళ్ళ కోపంగా మాట్లాడతారు, తిడతారు కానీ కొట్టరు. సో మరి కొట్టిరు, దాడి చేసారు అంటే ఇది ప్లానే కదా, నిజంగా ప్లాన్ ప్రకారమే వెళ్తుంది. సో దీనికి సంబంధించి ఆ కాల్ డేటా ఇట్లా అన్ని బయటికి రానున్నాయి. సో మొత్తానికి అయితే అక్కడ పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన అనుచరుడు సురేష్ అయితే ఆ పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. సో 14 మందిని అరెస్ట్ చేస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడ కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అక్కడ కార్యకర్తలు కావచ్చు, మొత్తం 16 మందిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా వస్తాయి. ఎందుకంటే వాళ్ళ డేటా కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఎవరు చేయించారు, ఎట్లా చేశారు, ఎందుకు చేశారు అని చెప్పేసి దానికి సంబంధించిన కథలన్నీ ఈ రోజు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దేశంలో బీజేపీ ఎవరిని వదలం, ఎంతటి వారైనా ఊచులు లెక్క పెట్టాల్సిందే. రాగచర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. అధికారులపై దాడిని కేటీఆర్ బీఆర్ఎస్ సమర్థించడమేంది? రేపు మీపైన ఇట్లా జరిగితే సమర్థిస్తారా? దాడులు చేసిన, ప్రేరేపించినా చూస్తూ ఊరుకోం, అందరి సంగతి తెలుస్తాం. కేసుల విచారణ నుంచి తప్పించుకునేందుకే ఢిల్లీలో కేటీఆర్ చక్కర్లు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం మరోసారి బట్టబయలు. అమృత్ టెండర్ల వ్యవహారంలో ఎక్కడైనా పోరాటం చేసుకోవచ్చన్న వ్యాఖ్యలు. సో రేవంత్ రెడ్డి అయితే నేను స్పష్టం చేయడం జరిగింది, మొత్తానికి దాడి చేయించిన వాళ్ళని ఎవరిని వదలమని చెప్పేసి. సో మరి దానికి సంబంధించి దేశంలో బీజేపీ హిట్ అవుట్ లేదా గెట్ అవుట్ పాలిటిక్స్ చేస్తుంది. కాంగ్రెస్ నేతల్లో హ్యూమన్ టచ్ ఉన్నందున అలాంటి రాజకీయాలు చేయలేకపోతున్నారు. పని ఉంటే బీజేపీ నేతలు ఎవరినైనా ఆలింగనం చేసుకుంటారు, పని ముగిశాక కనీసం తిరిగి కూడా చూడరు. కాంగ్రెస్ తన ఫార్మాట్ ను మార్చుకోవాల్సి ఉందని ఒక రాజకీయవేత్తగా భావిస్తున్నా. ఇప్పటికీ కాంగ్రెస్ లీడర్లు టెస్ట్ ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. 2020 ఫార్మాట్ కు మారాల్సిన అవసరం ఉంది.
ఫార్మాట్ ను అప్గ్రేడ్ లేదా రీగ్రేడ్ చేసుకోవాలి. మొత్తానికి రేవంత్ రెడ్డి అయితే దీనికి సంబంధించి స్పందించడం జరిగింది. దానికి సంబంధించిన ప్రెస్ తో మాట్లాడడం జరిగింది. సో దాడి చేసిన చేయించినోళ్ళని వద్దా అనేసి వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మరి ఎవరు చేసిర్రు, ఎవరు చేయిస్తున్నారు, లేదంటే మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ కావచ్చు వీళ్ళేమన్నా చెప్పారా, చెప్తే అన్న పట్నం నరేందర్ రెడ్డి ఆ మాటలు విని పట్నం నరేందర్ రెడ్డి చేపించరా? సో ఇవన్నీ మన ఊహాగానాలు. మరి ఎంతవరకు నిజంగా, ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అని చెప్పేసి దానికి సంబంధించి ఈ ఇన్వెస్టిగేషన్ పోలీసులకు సంబంధించిన డేటా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవన్నీ తీసిన తర్వాత మొత్తం బయటకు వస్తుంది. రైతుల ముసుగులో దాడి, రాగచర్ల ఘటనపై దర్యాప్తు జరపాలని డీజీపీకి ఉద్యోగుల జేఏసీ వినతి. రాజకీయ కుట్ర భాగమే ఈ ఘటన. సో దీనికి సంబంధించి సరే అది ఫార్మాకి సంబంధించి రైతులు వద్దని చెప్పారు, వాళ్ళు తిరగబడ్డారు. సో దానికి సంబంధించి రైతులని ముసుగులో పెట్టుకొని రైతులతో పాటు కలిసి దాడి చేసినట్టు తెలుస్తుంది. ఎవరైతే ఉన్నారో రైతులతో పాటు ఈ దాడి చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి మరి ఆ సురేషో నరేషో అయినా బయటకు వస్తాడా, మరి ఆయన ఎంతవరకు వాస్తవం చెప్తాడో, ఎవరు చేయించారు ఏందని చెప్పేసి దాని గురించి అయితే తెలుస్తుంది. సో దాదాపుగా అందరూ దీని గురించే మాట్లాడినారు. మంత్రి గారు శ్రీధర్ బాబు కావచ్చు, ఇతర పొన్నం ప్రభాకర్ కావచ్చు, అందరూ దీని గురించే టాపిక్ నడుస్తున్నాయి. కుట్రదారులను తేలుస్తాం, కఠిన చర్యలు తప్పవు మంత్రి శ్రీధర్ బాబు. ప్రజలను రెచ్చగొట్టి ఆఫీసర్లపై దాడికి పాల్పడ్డారు. ప్లాన్ ప్రకారం కలెక్టర్ ని అక్కడికి రమ్మని చెప్పిందెవరు, దాడి చేయించిందెవరో తేలుస్తాం. అధికారం పోయిందనే ఈర్ష్యతో ప్రభుత్వంపై బీఆర్ఎస్ కుట్రలు, రౌడీయిజం చేస్తామంటే ఊరుకోబొమ్మని హెచ్చరిక. మంత్రి శ్రీధర్ బాబు అయితే ఇట్లా వ్యక్తం చేస్తుండు. మరి అది నిజంగా వాస్తవమా? మరి వారెందుకు పరారీలో ఉన్నారు? 16 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి నిజంగా మీ ఆలోచన ఏ రకంగా ఉంది? ఎందుకంటే ప్రతిపక్షాలు చేస్తున్నారని మీరు ఆలోచన ఉంది, వాళ్ళు కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పి. మరి ఎంతవరకు వాస్తవం? నిజంగా వాళ్ళు రైతులా, లేదంటే నిజంగా ఫార్మర్కి సంబంధించిన రైతులా, లేదంటే వాళ్ళు మీరు వీళ్ళు అన్నట్టుగానే రైతుల ముసుగులో దాడి చేయించరా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది సార్. మీరు ఇప్పుడే ఏం ప్రెస్ మీట్లు అవి ఇవి పెట్టి పంచాయతీలు చేసుకోకండి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ లో అన్ని తెలుస్తాయి కదా, నిజంగా ఎవరు చేపించారో లేదు, లేదంటే మీరు వాళ్ళని బద్నాం చేస్తారా, వాళ్ళని మీరు బద్నాం చేస్తున్నారా. సో ఇవన్నీ తెలియని తర్వాతనే దీనికి సంబంధించి మాట్లాడాల్సి ఉంటుంది. సో ఏదేం చేసినా కూడా అతనిపై చేయి చేసుకోవడం తప్పు. ఫస్ట్ థింగ్, ఒక అధికారి పైన చేయి చేసుకోవడం నిజంగా తప్పు. సో అది ఇక్కడనే కాదు, చాలా చోట్ల కూడా, వేరే చోట్ల కూడా తిట్టడం, కొట్లాటలు ఇవే నడుస్తున్నాయి. సో దయచేసి మీరు సర్వేకి వచ్చినప్పుడు కూడా సహకరించండి. సో సర్వే ఎందుకు ఏంది అని చెప్పి మీకు నానా రకాల డౌట్ రావచ్చు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నట్టు గోపాల్ కూడా అవ్వచ్చు. సో దీనికి సంబంధించి మళ్ళీ మాట్లాడతా. సో ఇంకొకటి చూద్దాం. నమ్మించి తీసుకెళ్లి కలెక్టర్ పై దాడి. సో పొన్నం ప్రభాకర్ కూడా అదే కామెంట్స్ చేయడం జరిగింది. ఇంత జరిగినా చూస్తూ ఊరుకోవాలన్నా పొన్నం. ఢిల్లీ దోస్తీ గలీలో కుస్తీలా బీఆర్ఎస్ బీజేపీ వ్యవహారం ఉందని కామెంట్స్. ఢిల్లీలో దోస్తీ గలీలో కుస్తీలా బీఆర్ఎస్ బీజేపీ వ్యవహారం ఉందని కామెంట్స్. సో ఢిల్లీలో ఏదేమైనా ఇక్కడ మీరు వచ్చినా, బీజేపీ వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా ప్రజెంట్ అక్కడ ఢిల్లీలో ఉంది కాబట్టి మరి అతోటి దోస్తీ చేయక తప్పదు కదా సార్. ఎందుకంటే సెంట్రల్ నుంచి మనకి ఏమైనా రావాలన్నా కూడా వాళ్ళతో దోస్తీ ఉంటేనే కదా మనకు వచ్చేది. ప్రతిపక్ష ఉన్నప్పుడు వాళ్ళు పోరాడతారు, ఇక్కడ నుంచి పోరాడతారు. సో అక్కడ నుంచి గుంజుకొచ్చే బాధ్యత వాళ్ళకు ఉంది కదా. సో వాళ్ళు దోస్తీయా కుస్తీయా, గతంలో మీరు కూడా ఏ రకంగా ఉండేను. సో ఏదేమైనా కూడా వాళ్ళు దోస్తులు కావచ్చు, కుస్తీలు కొట్టవచ్చు, ఇంకేమన్నా కావచ్చు. ప్రభుత్వానికి ఏం తీసుకొస్తున్నారు కదా ఇంపార్టెంట్. ప్రజలకు ఏం తీసుకొని వస్తున్నారు, తెలంగాణకి ఏం తీసుకొని వస్తున్నారు, అది కదా ఇంపార్టెంట్. ఏం చేస్తారో చేసుకోండి, ఏ విచారణకైనా నేను సిద్ధం. కేటీఆర్. అమృత్ స్కామ్ పై కంప్లైంట్ ని ఓన్లీ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే. త్వరలో వివిధ స్కామ్లపై సీరియస్ ఉంటాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ట్యాక్స్ నిజమైతే కేంద్రం ఏం చేస్తుంది? కేసీఆర్ ను తిట్టకపోతే రేవంత్ కు పూట గడవట్లేదు. మహారాష్ట్ర నుంచి తప్పుకున్నాం, తెలంగాణ పైనే ఫోకస్ పెట్టినాం. ఢిల్లీలోని బీఆర్ఎస్ భవన్ లో తొలిసారి కేటీఆర్ ప్రెస్ మీట్. సో నిన్న కేటీఆర్ ఢిల్లీకి పోతుండు అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేస్తారు కాబట్టి కాపాడుకొని ఇంక పోతున్నా, ఆయన కాపాడుకొని పోతున్నారు అని చెప్పేసి ఆయన ఏడిపోతే ఎందుకు పోతే ఆయన గురించి ఎందుకంత పట్టి? కేసీఆర్ గురించి కావచ్చు, కేటీఆర్ గురించి కావచ్చు, ఎందుకంత పట్టి? లేదంటే భయం అదంటే? ఆయన కూడా అంటుండు కదా మరి కేసీఆర్ ను తిట్టకపోతే రేవంత్ కి పూట గడవట్లేదు అంట. నిజంగానే గడుస్తున్నట్టే ఉంది. మరి నిన్న అన్నా కదా జపం చేస్తుండని చెప్పేసి, అట్లనే ఉంది నిజంగా. 6 గ్యారెంటీ అమలైతలే, అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కిషన్ రెడ్డి.
త్వరలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతల విచారణకు సెట్ షెడ్యూల్ ఖరారు. మరో జిల్లా స్థాయి లీడర్లకు నల్గొండ, మహబూబ్ నగర్ లీడర్లు నిందితులు భుజంగరావు, తిరుపతన్నతో లింకులు. మరి వీళ్ళకి ఎలాంటి లింకులు ఉన్నాయి? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏందో, ఆ నీడ్స్, ఆ కమీనే నిజంగా తిట్టబుద్ధి అవుతుంది. ఏంది ఎట్లా తిట్టాలో కూడా అర్థం కాదు. నిజంగా మంది ఫోన్లు తింటే ఏమొస్తుంది? సిగ్గు చేయటి పనులు ఇవైతే. వేరేల ఫోన్లు, వేరేల పర్సనల్, మనం ఒకవేళ ఫోన్ పట్టుకుంటేనే వాళ్ళ ఫోన్లకు సంబంధించి ఫోటోలు ఇవే చూడడం. అది మినిమం కామన్ సెన్స్ కదా. పక్కన మన ఫ్రెండ్స్ ఫోన్స్ కావచ్చు, ఇంట్లో ఎవరైనా ఫోన్స్ కావచ్చు, ఫోన్ వస్తే లిఫ్ట్ చేయడానికి కూడా 10 times ఆలోచిస్తాం. అలాంటిది ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఈ నీచ్ గలీజ్ పనులు ఎందుకు? రోడ్డు ప్రమాదంలో 4 మృతి. పెద్దపల్లిలో నడుచుకుంటూ వెళ్తున్న వారిని ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం. 2 మహిళలు మృత్యువాత. మహబూబ్ నగర్ జిల్లాలో బైక్ ను ఢీ కొట్టిన కారు. తల్లి కొడుకు దుర్మరణం. సో నిజంగా డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం చూసి చేయండి. ర్యాష్ డ్రైవింగ్స్, యూత్ కావచ్చు, నిజంగా ర్యాష్ డ్రైవింగ్స్ మానుకోండి. ఎందుకంటే కొత్తగా అంటే ఇప్పుడు నేర్చుకునే కొంచెం ఆశ ఎక్కువ ఉంటుంది. ఇట్ట నడపాలి, అట్లా నడపాలి, స్టంటులు చేయాలి, అవి చేయాలి, వెనక పైన లేపాలి, ముంగట పైన లేపాలి అని చెప్పేసి ఇవన్నీ ఆపేసుకొని నేర్చుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ సరదా కోసం వేరేలో ప్రాణాలు తీయడం కరెక్ట్ కాదు కదా. మీ సరదా మీకు ఉంటుందేమో, మంది పనులు పోతే ఎట్లుంటది, వాళ్ళ ఇంట్లో ఎంత బాధపడతారు. సో దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రైట్ టీవీ మార్నింగ్ న్యూస్ కి సంబంధించిన అప్డేట్స్, సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను అందిస్తూ ఉంటాను. అంటే నేను చూస్తున్నాను ఎస్ఆర్ మీడియా. నేను మీ కావ్య.